దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానం శుభ కార్యక్రమానికి మనందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. నేటి లేఖన భాగము కీర్తన గ్రంథము 97వ అధ్యాయము 12వ వచనము. నీతిమంతులారా యెహోవా యందు సంతోషించుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దైవజనం అది కొద్ది కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు అసలు ధైర్యపరుస్తూ బలపరుస్తూ చక్కని మాటలు బోధిస్తూ ముందు నడిపిస్తుండగా ఈ మాటలను మన జ్ఞాపకం చేసి ముందుకు సాగుదాము. దేవుడు ఈ భూలోకంలో ఎవరినైతే ఏర్పరచుకున్నాడో వారందరినీ కూడా నీతిమంతులుగా ఎంచాడు. మన ఈ మాటను మనము రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28 నుంచి కింది వచనంలో మనం చూస్తూ ఉంటాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే తను ఎందరినైతే ఏర్పరచుకున్నాడో వారందరూ కూడా నీతిమంతులు చేశాడు, వారందరినీ కూడా మహిమపరిచినట్లుగా ఆ లేఖన భాగం సెలవిస్తూ ఉంది. అంతేకాక ఇక్కడ ఏముందంటే యెహోవా యందు ఎవరైతే దేవుని చేత ఏర్పరచబడి దాని కుమారులుగా కుమార్తెలుగా ఆయన నామ పెట్టబడినటువంటి జనాంగముగా, ఆయన సేవకులుగా, ప్రవక్తలుగా, ఆయన సంఘముగా పిలువబడుతున్నారో మీరందరూ కూడా ప్రభువుని బట్టి సంతోషించాలంట. ఎందుకు ఆయన బట్టి మనం సంతోషించాలి అంటే దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఈరోజు మనము పరిశుద్ధమైన దినము, ఆ దేవుని ఆరించే దినము కనుక ఈ రూమును బట్టి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పోయిన సంవత్సరం ఉన్నవారు ఎవ్వరు కూడా ఈ సంవత్సరంలో లేరు. పోయిన వారంలో ఉన్న వారందరూ కూడా ఈ వారంలో లేనివారు అనేకులుగా ఉన్నారు. ఆరోగ్యాలు పాలైపోయిన వారు ఉన్నారు, అస్వస్థలు పాలైపోయి ఉన్నారు. అనారోగ్యం పాలైపోయినప్పటికీ కూడా ప్రభువుపై మనం ఆధారపడుతూ మనం ముందుకు సాగుతూ ఉన్నప్పుడు ఆ కష్టకాలంలో నుంచి వెళ్ళి ప్రభువును విడిపిస్తూ, ధైర్యపరుస్తూ, బలపరుస్తూ ముందు నడిపిస్తూ ఉన్నాడు. ఆ ఇస్తున్నట్టు ఒక భరోసాను బట్టి, ధైర్యమును బట్టి, శక్తిని బట్టి, ఓదార్పును బట్టి, కనికరమును బట్టి, సహవాసమును బట్టి మనం ఏం చేయాలంటే దేవునికి సంతోషించే వారంగా మనం ఉండాలి. ఎందుకంటే ఉదయంలో దుఃఖం కలిగినా కూడా సాయంకాలమునకు నవ్వు కలుగును, సంతోషం కలుగును. దీని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మన జీవితాలలో ఒక పూట బాధ కలిగినా కూడా మరుసటి పూటకు దాన్ని సంతోషంగా మార్చివేసే దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము. అందుకే నువ్వు దేవుని బట్టి నువ్వు సంతోషించినట్లయితే నీ స్థితి ఏదైనా, నీ పరిస్థితి ఏదైనా, నీ స్థితిగతులు ఏ రీతిగా ఉన్నప్పటికీ కూడా క్షణములలో మార్చివేసే దేవుని మనం కలిగి ఉన్నాం. దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. నేను ఎందుకు పదే పదే శద్రకు, మేషకు, అబేద్నెగోలను మరి ధాన్యాలు తీసుకొచ్చి ముందు పెడతానంటే వారి పరిస్థితులు క్షణాల్లో మారిపోయినాయి, కానీ వారి చివరి వరకు కూడా వారి విశ్వాసమును విడిచిపెట్టను లేదు. పౌరుషము కలిగి విశ్వాసంలో స్థిరంగా నిలబడ్డారు కాబట్టే వారి చరిత్రలో మార్చివేసిన వారుగా ఉన్నారు. రాజు యొక్క శాసనం సైతం మార్చివేసే విధంగా వారి భక్తి జీవితం ఉంది. ఈరోజు డాక్టర్లు ఏదైతే మనకు తెలియజేస్తా ఉన్నారో ఆ చరిత్రను కూడా, ఆ లిఖితపూర్వకమైన ప్రతి మాటను కూడా దేవుడు చేంజ్ చేయుటకు శక్తిమంతుడుగా ఉన్నాడు. డాక్టర్లు అనొచ్చు, ఇది ఈ బాధ, ఇది ఈ వ్యాధి, ఇది ఈ వ్యాధి, ఇది ఈ రోగం, దీనికి మందు లేదు, దీనికి ఇట్లా అట్లా, మీరు అది చేయాలి, ఇది చేయాలి, ఈ స్కాన్ చేయాలి అని ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టే లిఖితపూర్వకమైనటువంటి ఎన్నో మనకు రాస్తారు కావచ్చు. కానీ మనం దేవుని బట్టి సంతోషించినట్లయితే అవన్నీ కూడా కొట్టివేయబడి మరొకటి లిఖించివేయబడుతుంది. అది దేవునికి మాత్రం మహిమ కలుగును గాక. దయచేనమా మన దేవుని నమ్మిన బిడ్డలుగా మనం ఉన్నాము కాబట్టి ఆయన మనకు పోషకుడుగా, సంరక్షకుడుగా ఉన్నాడు కాబట్టి, ఒక రక్షణకర్తగా మనకు ఉన్నాడు కాబట్టి ఆయన బట్టి మనము సంతోషించాలి. రెండవదిగా ఆయన నామమును బట్టి మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చేయబోతున్న ప్రతి కార్యమును బట్టి, అనుభవించినట్టు ప్రతి కార్యమును బట్టి కూడా మనం దేవుణ్ణి ఎప్పుడు కూడా కృతజ్ఞతాపూర్వకం స్తుతించే వారంగా మనం ఉండాలి. ఎందుకు ప్రభువారు తాను సిలువకు వేయబడే మునుపు తన శిష్యులందరూ కూడా తన వెంట పెట్టుకొని, ఇది మీ కొరకైనా నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొని మీరు దీన్ని తినండి అని ఆయన శరీరం గురించి, ఆయన రక్తమును గురించి మనకు రొట్టెను ద్రాక్షారసం ఇచ్చి నన్ను జ్ఞాపకం చేసుకుని చేయండి అని చెప్పేసి అన్నారు. మానవులమైన మనం ఏం చేస్తామంటే మరచిపోతాం. ఆ విషయం దేవుడికి తెలుసు. అందుకే నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి మీరు ఈ పని చేయండి. నేను మీ కొరకు నా ప్రాణాన్ని పెట్టాను, నేను మీ కొరకు నా రక్తాన్ని కార్చాను, అది మీరు జ్ఞాపకం చేసుకోవాలి ఎల్లప్పుడు కూడా. అందుకే అపోస్తలులందరూ కూడా ఇంటింట ప్రతిరోజు రొట్టె విరిచినట్లుగా మనం చూస్తూ ఉంటాం. మనము నెలకు ఒకసారి తీసుకుంటాను, కొన్ని సంఘాలలో వారానికి ఒకసారి తీసుకుంటారు. కానీ దేన్ని జ్ఞాపకం చేసుకోమనంటే తన మరణమును జ్ఞాపకం చేసుకోమని తీసుకోమన్నాడు.
మనం మర్చిపోయే వారంగా ఉన్నాము, కృతజ్ఞత లేని వారంగా ఉన్నామేమో అని ప్రభు ఆలోచన చేసి దాని విషయంలో జ్ఞాపకం చేసుకుని చేయడం చెప్పేశాడు. ఎందుకు మరి ఈ విషయంలో కూడా మనకు దేవుడు కృతజ్ఞపూర్వకంగా స్తుతించమని చెప్పేసి అంటా ఉన్నాడంటే, కృతజ్ఞతలు చెల్లించమంటా ఉన్నాడంటే, అదే పూర్వకాలంలో మనం ఏ నుంచి రక్షించబడ్డామో అది ఎప్పుడు కూడా మనము జ్ఞాపకం తెచ్చుకోవాలి. అది ఎప్పుడు కూడా మనము మరచి పోకూడదని దేవుడు ప్రతి విషయంలో కూడా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటే ఆయన చిత్తము అని దానికి వాక్యం కూడా దానికి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ప్రతి విషయంలోనూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము అది దేవుని చిత్తమై ఉన్నది. ప్రతి విషయంలో దేవునికి స్తుతిని చెల్లించాలంట. ప్రతి విషయంలో అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, అది ఏదైనా కూడా ప్రతి విషయం మనం కృతజ్ఞత చెల్లించే వారుగా ఉండాలని, ప్రభు చిత్తం నెరవేరుస్తారో వారి జీవితంలో ఏది కూడా కుదవే ఉండదు. వారి జీవితంలో ఏది కూడా నష్టపోయినట్లుగా ఉండదు. నష్టపోయినా కూడా దాన్ని రెండంతలుగా ఇచ్చే దేవుడు మనకు కలిగిన. యోబు నష్టపోయాడు, కానీ దేవుడు రెండంతలుగా తనకు ఇవ్వడం జరిగింది. దావీదు తన రాజ్యంను కోల్పోయాడు, తన కుటుంబం విడిచి పారిపోయే పరిస్థితులు వచ్చాయి. 21 ఇయర్స్ బయట దాక్కున్నాడు, కానీ మరలా సింహాసనం ఎక్కడం జరిగింది. ప్రియ దయచనమా, మన స్థితి ఏదైనా, మన పరిస్థితి అయినా కూడా, ఏది ఏమైనా కూడా మన ప్రభువును స్తుతించాలా, ఆయన కృతజ్ఞతలు చెల్లించాలా. దేని కొరకు అంటే మనకు ఎత్తైన స్థానంలో నిలబడటకు, ఆయన ప్రణాళిక మన ద్వారా నెరవేర్చబడటకు. కాబట్టి దానితో మనం ముందుకు సాగుతుంది. దీని మాటలు దీవించి ఆశీర్వదించను గాక. ప్రార్థన. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధురానికి వందనం తండ్రి. ఈ కొద్ది కాల సమయంలో ప్రభువా మాతో సూటిగా స్పష్టంగా మాట వందనం తెలియజేసిన ప్రభు, ఇక వాగ్దాన ప్రభు మా జీవితంలో ప్రభు నిర్వహణ నడిపించండి తండ్రి. ఫలభర్తగా మార్చండి ప్రభు. ఏది ఏమైనా కూడా అతను నిన్ను బట్టి మేము స్తుతించాలి ప్రభు, నిన్ను బట్టి మేము ఆరాధించాలి ప్రభు, నిన్ను బట్టి మేము సంతోషించడానికి సహాయం దయచేసి మాకు ఇచ్చిన ఆయుష్కే, ఆరోగ్యానికి, బలం బట్టి శక్తిని బట్టి ప్రభు నీకు కృతజ్ఞతాస్తుతులు మీకు స్తోత్రం తెలియజేస్తూ ప్రభు. చిన్న కుమారుడు ప్రభు తన్ని మరి హాస్పిటల్లో అతన్ని ఆరోగ్యంతో బాధపడుతున్నందుకు మనం మీరు జ్ఞాపకం చేసుకుని బాగుచని స్వస్థపరచండి. నీ బిడ్డల ప్రభుని ఎంతైతే వినయం కలిగి, విధేయత కలిగి తండ్రి, భయభక్తులు కలిగి తండ్రి వారు జీవిస్తున్నారో, నువ్వు సంవత్సరం చూస్తున్న దేవుడవు కనుక అతని కృపతో నువ్వు జ్ఞాపకం చేసుకొని అద్భుతమైన మేలు చేత నీ పలుసుని ప్రార్థన చేసిన ప్రభు. నువ్వు పొందిన గాయాలతో మాకు స్వస్థ కలుగుతానన్న ప్రభు, నీవే స్వస్థపరిచి యెహోవాను సెలవిచ్చావు ప్రభు, నీకు వందనం తండ్రి. ఇదిగో నమ్ముట నీ వలన అయితే నమ్మని సమస్తం సాధ్యమన్నావు ప్రభు. నన్ను ఎవరైతే బలపరుస్తారో నేను అనేందుకు సమస్తం చేయనన్నావు ప్రభు, నీకు వందనం తండ్రి. నీకు స్తోత్రం ప్రభు. విశ్వసించిన వాడు ఈ కారణం జరిగించబడతాయని ప్రభు సెలవిచ్చా ప్రభు, నీకు వందనం తండ్రి. నువ్వు చేసే ప్రతి వాగ్దానమును బట్టి ప్రభు నీకు కృతజ్ఞత ఆస్తులు స్తోత్రం తెలుసు. ఆ వాగ్దానాలన్నీ కూడా ఎత్తిపెట్టి మేము ప్రార్థన చేసిన ప్రభు. కుమని మంచి ఆయుష్ నింపండి, ఆరోగ్యం నింపండి ప్రభు, బలం నింపండి, శక్తి నింపండి ప్రభు. ఇరుగులు ఇబ్బందులు తొలగించి వేసే ప్రభు, వ్యాధి బాధ తొలగించి వేసి నీకు సాక్షిని పెట్టి వారి కుటుంబంలో తన రక్షణకారం అందింపజేయండి తండ్రి. విడుదల విమోచన దయచేయండి ప్రభు, నీకు వందనం తండ్రి. మరి ఆ నాన్నమ్మ గారిని, అమ్మమ్మ గారిని మీరు జ్ఞాపకం చేసి బ్లెస్ చేయండి ప్రభు, నీకు వందనం తండ్రి. ఇక్కడ నా తండ్రి ఈ వాక్యం విండి నా తండ్రి ప్రార్థన ప్రతి బిడ్డను కూడా నా తండ్రి మీరు పేరు పేరు దీవించి ఆశీర్వదించి మహిమ మీరు మాత్రం పొందాల్సిన ఆర్థికంగా, ఆరోగ్య, కుటుంబంగా, మానసికంగా నా తండ్రి ప్రతి కోణంలో బ్లెస్ చేయాల్సిన ప్రార్థన చేసి, అయితే ఆటంకం తన అవరోధంలో తన ప్రతి తొలగించాల్సిన ప్రార్థన చేస్తారు. వారి జీవితంలో ఏది అక్కడికి ఉందో, ఏది అవసరం ఉందా ప్రభా, ప్రధాన విషయంలో మార్గం తెరవలసిన ప్రార్థన చేస్తూ సర్వశక్తుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు. అందరూ కూడా దీవించి ఆశీర్వదించును గాక.